హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం బాక్రీ చేసుకుందాం. ఈ బాక్రీ నాకు ఒక గుజరాతీ అక్క ఇంటికి వచ్చి నేర్పించింది అక్కడ ఉన్నప్పుడు. ఇది ప్రతి హౌస్ హోల్డ్లో మ్యాక్సిమం ఉంటుంది. చాలా హెల్తీ రెసిపీ అన్నమాట. ఇక్కడ గోధుమ పిండి తీసుకొని దానిలో ఆయిల్ పోసుకొని ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్ పోసుకొని ఇది కొంచెం హార్డ్గా చేసుకోవాలంటున్నారు. ఇక్కడ కడక్గా ఉండాలి అని అంటున్నారు, అంటే హార్డ్గా ఉండాలని అర్థము. సాఫ్ట్ కాదు, మళ్ళీ కడక్ అని చెప్తున్నారు. హార్డ్గా చేయాలి అని చెప్తున్నారు అక్క వాళ్ళు. మ్యాక్సిమం హిందీ, గుజరాతీ ఎక్కువ మాట్లాడేవాళ్ళు. నాకు అర్థమైనట్టు నేను మాట్లాడేదాన్ని. ఇది చాయ్తో, పచ్చడితో, షాక్ అంటే కర్రీతో తింటారు ఎక్కువగా వీళ్ళకి చాయ్తో ఇష్టం అని చెప్తున్నారు. ఇక్కడ ఫస్ట్ అయితే అక్క చేసేస్తున్నారు. అక్కడ మట్టిలాగా ఉంది కదా, దానిలో ఒక్క కాలుస్తారంట. ఫ్లిప్ చేస్తూ ఉండాలి. పోన బాక్రీకి నెయ్యి రాసి ఉంచుకోవాలి, సో దట్ టేస్ట్ బాగుంటుంది. కొంతమంది అయితే దానికి హోల్స్ లాగా పెట్టి నెయ్యి లోపలికి వెళ్ళేటట్టు చేస్తారు. అలాగా అంచు కాలడం వల్ల అయిపోయినట్టు అర్థం అంట. ఇప్పుడు ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను. ఇది కూడా నా ఫస్ట్ టైం. ఎలా వస్తుందో చూద్దాం రండి. కొంచెం కష్టంగానే అనిపించింది. అక్క చేసినంత ఈజీగా అయితే నేను చేయలేకపోయాను, కానీ చెప్తుంది అక్క ఎట్లా చేయాలి ఏంటి అని. ఫ్లిప్ చేయమని చెప్తున్నారు అక్క, సో దట్ రౌండ్గా వస్తాయి అని చెప్తున్నారు. కొంచెం హార్డ్గా ఉంది కాబట్టి పర్లేదు, షేప్ బాగానే వచ్చింది. तवा में नहीं बनती है क्या बाकरी? ये इसमें ही बनती है. अच्छा, मिट्टी का होता है, वो सर्कल पे मिलता है. अच्छा, नहीं आपके पास न हो तो उसके बाद लेकर जाना आप. अच्छा, ब्रेक नहीं होगा वो बैग का कपड़े के बीच में रख देना. अब जब बैग में నేను ఇక్కడ అక్కని అడుగుతున్నాను, ఇది తవా మీద చేసుకోకూడదా అని అడుగుతున్నా. లేదు, ఇట్లాంటి మిట్టి దాంట్లోనే బాగా వస్తుంది, బాక్రీ మంచిగా కుక్ అవుతుంది అంది. నువ్వు అక్కడికి తీసుకెళ్లేటప్పుడు బట్టలో పెట్టుకొని తీసుకెళ్ళి, నీకు ఈజీగా ఉంటుంది నీ దగ్గర లేకపోతే అని చెప్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు రోల్ చేయకుండా పిన్ని డైరెక్షన్లో చేస్తే రౌండ్గా వస్తాయని చెప్తుంది అక్క. ఎక్కువ మాడకూడదు, తీస్తూ చూస్తూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి అని అక్క చెప్తున్నారు. ఇక్కడ 2 సైడ్స్ బ్రౌనిష్గా వచ్చినప్పుడు బాక్రీ అయిపోయినట్టు అనమాట. మట్కా కిतना गोला है आपका बाकरी भी इतना गोला है. ఈ బాక్రీ మనం మీడియంలో పెట్టుకుని చేసుకోవాలంట. నేను ఇందాక ఫస్ట్ చెప్పడం మర్చిపోయి అందుకే ఇక్కడ క్లిప్ యాడ్ చేసి చెప్తున్నాను. మీరు చేసిన బాక్రీ, నేను చేసిన బాక్రీ ఎలా ఉందో చూడండి అంటే, మీరు నువ్వు ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ బాగానే చేసామని అక్క చెప్తున్నారు. देख लो. हाँ, मेरा बाकरी एंड आपका बाकरी. फर्स्ट में भी आपने अच्छा मीना बनाया है. ఇది నేను చేసిన బాక్రీ ఈ షేప్లో ఉంది. ఇది అక్క చేసిన బాక్రీ. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం ట్రై చేయాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.